నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించనివ్వకుండా ఆటంకాలు వస్తున్నాయా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రోడ్ డైవర్షన్ సిగ్నల్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ ఏదో బాగు చేయటం, లేకపోతే ఆ రోడ్ ఏదో పాడవటం, లేదా ఆ దారిలో ఏదో యాక్సిడెంట్ అయితే రోడ్డును మళ్ళిస్తారు మనం అది తప్పించుకుని వెళ్ళిపోవటానికి. ఒక్కొక్కసారి మనము వర్షాకాలంగానే బయలుదేరితే రోడ్డు కొట్టుకుపోతుంది. మనం అక్కడ ఆగిపోయి వెనక్కి తిరిగి మరలా వేరే రౌండ్ రూట్ ఏదో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇలాగ రకరకాలుగా ఆటంకాలు వస్తుంటాయి. నువ్వు పరీక్ష రాద్దాం అనుకుంటావు, సడన్గా రూల్స్ మారుస్తారు. క్వశ్చన్ పేపర్ అంతా వేరే రకంగా నీకు ఇవ్వబడుతుంది. తికమగ్గా రాసేస్తావు. క్వశ్చన్ పేపర్ ఉంటుంది, నువ్వేం జవాబు చెప్పాలో కూడా, నువ్వేం జవాబు రాయాలో నీకు తెలీదు. కంగారులో ఒకటి అండర్లైన్ చేయబోయి ఇంకోటి అండర్లైన్ చేసేస్తుంటావు. లేదా నువ్వు చూడు అంతా చక్కగా రాసిన తర్వాత మార్క్స్ తక్కువ రావటం జరుగుతుంటుంది. ఇలాగ రకరకాలుగా నువ్వు ముందుకు వెళ్దాం అనుకుంటే ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇది రికార్డ్ చేయకుండా ఆటంకాలు వచ్చాయి. మేము ఈరోజు ఈ ప్రోగ్రాము ఈ టైంకి రికార్డ్ చేయకుండా ఆటంకాలు వస్తున్నాయి. అయినా ఈ ఆటంకాలన్నీ మళ్ళించి ముందుగా మీ దగ్గరికి ఈ ప్రోగ్రాం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఒక కొండ మీద గొప్ప కార్యం చేశారు. 5,000 మంది పురుషులకి భోజనం పెట్టారు. పురుషులు ఒక్కరే లేరు అక్కడ. ఇట్స్ నాట్ అ మెన్స్ మీటింగ్, అందరూ ఉన్నారు. ఆ దినాల్లో పురుషులను లెక్క పెట్టేవారు కనుక పురుషులను లెక్క పెట్టారు. రైట్, అక్కడ నుండి మధ్యరాత్రి కాడ ఆయన కొండ దిగుతూ శిష్యుల వైపు చూస్తున్నారు. చూస్తూ ఉంటే వారు దరి నుండి కొంచెం దూరం వెళ్ళింది నావ. అక్కడ అలలు, అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట. 14వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, అప్పటికి ఆ దోణె దరి నుండి కొంచెం దూరంగా ప్రయాణమై ఉంటుండగా అక్కడ అలలు, ఆ గాలి అలలు, వేవ్స్ వర్ బఫెటింగ్, ఇంగ్లీష్లో బఫెటింగ్ ది బోట్, అంటే ప్రయాణానికి ఆటంకంగా నిలవబడ్డాయట, వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అయిపోతున్నారు, చాలా కష్టపడుతున్నారట, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. యేసు ప్రభు వారు చూశారు. చూసి ఆయన నడుచుకుంటూ వచ్చేసారు బోట్ దగ్గరికి. బోట్ ఎక్కించుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు నావ ఎక్కిన వెంటనే ఆ నావ దరికి చేరిపోయిందట. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వెంటనే ఆ నావ దరికి చేరిపోయింది. అప్పటి వరకు ఎన్ని తెప్పలు పడుతున్నారో శిష్యులు. ఎందుకంటే అలలు గాలి ఎదురు వచ్చినందువలన. బికాస్ దే వర్ బఫెటెడ్ ఆన్ ఆల్ సైడ్స్ విత్ వేవ్స్ అండ్ ద విండ్. దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రయాణానికి ఆటంకపరుస్తున్నాయి అలలు గాలి. అలాగే నువ్వు ఏది సాధిద్దాం అనుకుంటున్నావో నీకు ఆటంకంగా నిలవబడుతున్నాయా అలలు? నీ ప్రయాణానికి నువ్వు అనుకున్న దానిని నెరవేర్చకుండా ఆటంకంగా నిలవబడుతుందా గాలి? వీటినన్నిటినీ అధిగమించగలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు వారు. ఆయన్ని నమ్ముకుంటే, ఆయన్ని అడిగితే ఆ అలలన్నీ నిమ్మలమైపోతాయి, ఆ గాలంతా నిశ్శబ్దమైపోతుంది. ఎక్కడికి పోతుందో ఆ పెను తుఫాన్ లాంటి గాలి, ఆ నావ ముందుకు వెళ్లకుండా ఆపినటువంటి గాలి మట్టు మాయమైపోయింది. యేసు ప్రభువారు నావ ఎక్కగానే అద్దరికి చేరిపోయింది. నీ సమస్య పరిష్కారము ఎక్కడుందంటే, యేసు ప్రభువారు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ ఇంటిలోకి, నీ హృదయంలోకి ఆయన అడుగు పెట్టాలి. అప్పుడు నీలో చెలరేగిపోతున్నటువంటి ఆ యాంగ్జైటీ, నీలో చెలరేగిపోతున్నటువంటి
ఆ ఆందోళన అంతా కూడా నిమ్మలమైపోతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నీ తొలగిపోతుంటాయి. ఇది ఆటంకము, నువ్వు ఈ ఆటంకాన్ని అధిగమించు అని చెప్పి యేసు ప్రభు వారే నీలో ఉన్నారు కనుక, నీ నావలో ఉన్నారు. నీలో నీ జీవితం నావ నీ జీవితానికి సాదృశ్యం, నావ నీ కుటుంబానికి సాదృశ్యం, నావ నీ సంఘానికి సాదృశ్యం. కనుక యేసు ప్రభుల వారు ఉన్న ఎడల, నీ నావలో ఉన్న ఎడల మనుషుల ఆలోచనలు బట్టి నువ్వు నడవకు. మనుషుల్ని సంప్రదించడం తప్పు కాదు, కానీ దేవుని మాటను బట్టి మనం నడుచుకోవాలి. ఈరోజు ఆటంకపరుస్తున్నవి అవి ఏవైనా సరే, యేసుక్రీస్తు వారు ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వారు. ఆయన అంటారు, లోకాసువార్త 10వ అధ్యాయం 19వ వచనములో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీద అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రమో మీకు హాని చేయదు. నథింగ్ విల్ ఎవర్ హార్మ్ యూ. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్. నీకు అధికారం ఇచ్చాను శత్రు బలం మీద, కనుక ఏదియు ఎంత మాత్రం నీకు హాని చేయదు. కనుక వాడు హాని చేయలేనప్పుడు నిన్ను ఆటంకపరచగలరా? తొలగిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకము నెమ్మలో అమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. నీ ఎదుట తల దించవలసిందని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. తప్పకుండా నా ప్రభు నీకు సక్సెస్ ఇచ్చును కాక, నిన్ను విజయోత్సవముతో అద్దరికి చేర్చును కాక. నీ పరీక్ష రిజల్ట్ నీకు అంగీకారంగాను ఆయన నామానికి మహిమ తెచ్చేదిగా వచ్చును కాక. నీ జీవితం యేసు ప్రభుల వారితోని నీవు కట్టుకో, నీ జీవితం ధన్యమవుతుంది, ఆశీర్వదింపబడతావు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలో ప్రభా, మాకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ప్రభా. నాయన, మేము ముందుకు సాగిపోకుండా ఆటంకపరిచేవి ఎన్నో ఉన్నాయి ప్రభా. ఆ రాత్రి మీరు మమ్మల్ని మేలుకున్నప్పుడు నాయన లేవకుండా పొద్దున్న లేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తానని పోస్ట్పోన్ చేస్తున్నాం కదా, అది మా బద్ధకం ప్రభా. మేమే బద్ధకస్తులుగా ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి. ఇదిగో నాయన, ముందుకు సాగిపోవటానికి మీ ఆత్మను మాకు ఇచ్చారు కనుక మేలుకొల్పి ప్రభా మమ్మల్ని నాయన, ప్రార్థన ఏం చేయాలో తెలియదు కనుక మీరే మాలో ఉండి చెప్పసక్యం కానీ మూలుగుల ద్వారా విజ్ఞాపనము చేయించి మీరు జవాబిచ్చి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.